ఎట్లా మారుతుంది కెమెరా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మిస్టర్ బన్నీ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గిలేని గిడవసారు అనుకురా, ఎట్లా మారుతుంది వీడియో ఇక చాలా రోజులు అయిందిగా. సో అందుకే చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తాను అనమాట. ఏమైందంటే మన బండి ఉందిగా, మన బండికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. ఇది థ్రోటల్ బాడీ ప్రాబ్లం. సో ఇది చేంజ్ చేయించినాం. బండి ఇన్ని రోజులు షోరూంలో ఉండే. సో ఇదనమాట. సో ఇప్పుడైతే చేసిండు. ఏమైందంటే ఇన్ని రోజులు నేను థర్డ్కి ఇచ్చిన, ఏప్రిల్ 3కి అది చేయకముందే చేసినా అని చెప్పి బండి పంపించిండు. సో మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ డేనే చేయించిండు అనమాట. సో ఫైనల్ బండి అయితే అయిపోయింది. సో ఇప్పుడు పికప్ అన్నీ మంచిగా ఉన్నాయి అనమాట. ఆడ ఇంకొక బుల్లెట్ కనిపిస్తుంది, అందరు తెలిసే అనుకుంటా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వస్తుంది బుల్లెట్ అది. సో బండి అయితే ఈ కండిషన్లో ఉంది. వాషింగ్ మిషన్ ఏం కాలేదు, వేరే బ్యాగ్ కాలిపోయింది మొన్న, మొత్తం రస్టిన్ వచ్చేసింది. సో ఇంకొకటి ఏంటంటే మన బండికి బ్యాక్ టైర్ అయినా అరిగిపోయింది అనమాట. ఏం లేదు, ఇక చూసుకో. బర్నౌట్ కొడితే అరిగిపోయింది. ఏం కొడితే? బర్నౌట్. సో మన కాలేజ్లో ఈవెంట్ అయినా బర్నౌట్ కొట్టిండే, అరిగిపోయింది. సో టైర్ అయినా కొత్తది వేపియాలి. చూసుకో, ఏం లేదు మధ్యలో, ఏం లేదు, సైట్లు ఉంది కానీ గ్రిప్, కానీ మధ్యలో ఏం కాదు, కానీ ఏదైనా కూర్చుకుంటే ప్రాబ్లం అవుతుంది. 5 కోట్ల ప్రాపర్టీ కొన్నారని ఇక జాగా ఉంది. ఇది అంతా జాగా ఇవ్వలేదు తెలుసు, ఇదికైనా కనిపించే జాగా అంతా. ఓ ఇంకొకటి ఏంటంటే మన బండ్ల మైలేజ్ కినా పికప్ ఏమంటే మైలేజ్ ఇంక్రీజ్ అయింది అనమాట మన బండ్ల థ్రోటల్ బాడీ వేసినప్పటి నుంచి. సో మనకైతే బండి ఇప్పటికి ఎంత తిరిగిందంటే, అవురా అట్లా రాదురా, ఆవురా ఒక్క నిమిషం, ఆవురా. ఇగో ట్రిప్ ఎఫ్లా 712 తిరిగింది, మొత్తం తిరిగింది 13,208 తిరిగింది అనమాట. అప్పుడే మనకు బండికి గినిగానం ప్రాబ్లంలు వస్తున్నాయి. సో ఏం చేద్దాం రా, బండి 49,000 చిల్లర తిరిగింది, కానీ నో ప్రాబ్లం. ఇది వేపిస్తాడు ఏందిరా, ఏం వేయించుకోవాలి? ఇంకేమో బండి కావాలంట. ఏం బండి రా అది? ఏం చేస్తావు డెడ్ బైక్ ఉంటే? ఏ బ్రాండ్ ఇది? ఎందుకు కావాసాకి? వెరైటీ ఉంటాయి కదా నార్మల్లీ. కావాసాకి ఎంత చెప్పు? 3 lakhs ఇస్తావా మరి? 3 lakhs ఏది ఇదా? ఇంత పెద్ద బండే 2,50,000, ఇంకా నీకు 3 lakhs కావాలరా? చూడండి ఫ్రెండ్స్, ఆ గీత బండికి నా బండి అమ్మేసి ఇంకా ఆయనకి 3 lakhs పెట్టి డట్ బైక్ ఇప్పియాలంట. డట్ బైక్ వాయిస్ ఇంకేమైందంటే ఇక చిన్న చిన్న స్క్రాచెస్ ట్యాంక్ మీద, ఇవన్నీ తీపిచ్చేసాలి టెఫ్లాన్ మీద. ఇక ఇది ఇంకొకటి ఉంటా, ఇక ఇదే అని కూడా ఉంటా కనిపిస్తుంది. ఇట్లా చిన్న చిన్న స్క్రాచెస్ ప్లస్ ఇవి ఉన్నాయి స్క్రాచెస్, ఇటు ఉన్నాయి స్క్రాచెస్. మన కుక్ ఎక్కింది అందుకే నేను స్క్రాచెస్ పడ్డాయి. తెలిసా అనుకుంటా మీకు అందరికి, ఆడు బారోగాడని. కుక్క మొత్తం ఎక్కి ఈడ ఇటు సైడ్ ట్యాంక్ మీద మొత్తం గీతలు పెట్టేసింది అనమాట కుక్క. చూసుకోవచ్చు వెనకాల ఇంకొక బండి వస్తుంది కదా, దానికి పాప్స్ ఎట్లా చూపిస్తా. పాప్స్ అయితే చూడండి, ఇంకొక బండికి ఇంకొక బుల్లెట్కి కోడ్ 6 చేసుకొని కోడ్ 6 ట్యూన్ చేసుకొని పాప్స్ వస్తాయి కదా, అది కోడ్ 6 ట్యూన్ లేకుంటేనే పాప్స్ వస్తాయి బండికి. అట్లా ఇప్పటి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ బన్నీ అఫీషియల్.